వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి అవిసె గింజల కారం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఒక కప్పు అవిసె గింజలు తీసుకుని మీడియం ఫ్లేమ్లో చిట్పటలాడేంత వరకు వేయించుకోవాలి. ఒక కప్పుకు 1/4 కప్పు మినపగుండ్లు, అలాగే 1 కప్పు ధనియాలు, అర కప్పు పల్లీలను వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ మిరియాలు, తగినంత కారం, ఒట్టిమిరపకాయలు, అలాగే ఉప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. అలాగే నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకొని గుప్పెడు కరివేపాకు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. అవన్నీ చల్లారిన తర్వాత మిక్సీకి గ్రైండ్ చేసుకోవాలి. ఇది వెల్లుల్లిపాయలు పెద్ద గడ్డ వేసుకొని మిక్సీలో ఒక కప్పు అట్లా తిప్పుకుంటే సరిపోతుంది. చట్నీ దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, అన్నంలోకి కానీ నెయ్యి వేసుకొని రోజుకు ఒక ముద్ద తింటే చాలా ఆరోగ్యానికి మంచిదని చెప్తారు. గుండె ఆరోగ్యానికి కానీ, జుట్టు పెరుగుదలకు కానీ, కొలెస్ట్రాల్ తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్.